మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను మంచి వాతావరణంలో విద్యార్థులు రాయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష జరుగుతున్న కేంద్రాలయాలను తనిఖీ చేసిన ఆర్డీఓ. వైసీపీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి షమీం అస్లాం. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కితాబు. రెండవసారి ఏపీ ఎండీసీ చైర్మన్ గా నియమితులైన షమీం అస్లాం ను సన్మానించిన వైసీపీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను విద్యార్థులు రాయడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని ఆర్డీఓ తనిఖీ చేశారు. ఈయన వెంట ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ 9 ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్షలు జెడ్పీ ఉన్నత పాఠశాల జవహర్ నవోదయ విద్యాలయం నందు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నవోదయ పాఠశాలకు అడ్మిషన్ సంబంధించి ఈరోజు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 288 చొప్పున 3 సెంటర్లలో ఏబీసీ సెంటర్స్లో ఇక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల కోసం, అటెండ్ అయ్యే వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బంది ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా చాలా కంఫర్ట్గా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసాము. సో పరీక్షలు బాగా పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. జగన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ పూరించిన నాదమే శంఖారావమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి అరాచకాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావమని పేర్కొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ లభించిందని, యువగలం పాదయాత్రలో పర్యటించిన నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో పర్యటిస్తూ ప్రజలకు జగన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాన్ని తెలియజేస్తూ ప్రజలకు భరోసా కల్పించేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 40 నుండి 50 రోజుల్లో 120 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని, ఒక్కో రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని ముఖాముఖి ద్వారా నోట్ చేస్తూ బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. గత కొన్ని నెలల ముందు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా 3000 కిలోమీటర్లు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా యువత ఏ విధంగా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇలా ప్రతి ఒక్క వర్గము ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుందో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవి తెలుసుకొని ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ మరలా తాను పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో శంకర్రావు పేరుతో ఈరోజు పర్యటన ప్రారంభిస్తున్నారు.
వారికి మా మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. యువతలో కూడా మంచి ఉత్సాహాన్ని నింపేదానికోసం గత 3 నెలల ముందు యోగళం పేరుతో రాష్ట్రమంతా కూడా దాదాపు 3100 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర ద్వారా యువకులందరిలో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. మనందరం చూసి ఉంటాం. మరి అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో ఆ యోగడం పాదయాత్రకి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో శంఖారావం, జగన్ పైన శంఖారావం. ఇది ఒక్క జగన్ పైన కాదు, అరాచక ప్రభుత్వం పైన శంఖారావం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రమంతా పర్యటించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుండి మొట్టమొదట ఉత్తరాంధ్ర జిల్లాలు, తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. మా మదనపల్లి నియోజకవర్గం తరఫున వారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఒక ఉవ్వెత్తున పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఇప్పుడు అణగారిన కులాలకన్నిటికీ కూడా ఈ వైసీపీ అరాచక పాలనలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళను జనాలు లేకపోయి వాళ్ళ బాధలంతా కూడా తెలుసుకునే విధంగా ఒక దీక్షతో యువగలాన్ని కుప్పం నుంచి ప్రారంభించినారు. తర్వాత అనివార్య కారణాల వల్ల ఇచ్చాపురం వరకు చేరకుండా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో అది అడ్డంకి ఉండడం వల్ల మళ్లీ తిరిగి ప్రారంభించి విశాఖపట్నంలో దాన్ని ముగింపు చేశారు. కాబట్టి ఈసారి శంఖారావం పేరుతో ఈ నెల 11వ తేదీన ఇచ్చాపురం నుంచి బయలుదేరి సభలు పెడతా ఉన్నారు. ప్రతి రోజుకు 3 మండలాల చొప్పున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కార్యకర్తలతో కూడా మమేకమై వాళ్ళ సాధక బాధలు తెలుసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సూపర్ 6 ను అంతా కూడా జనాల్లోకి తీసుకొని పోయి మనం కూడా ఈ పథకాలన్నీ కూడా ఇచ్చేసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని చెప్పి కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు శంఖారావానికి శ్రీకారం చుట్టడం మనమందరూ గర్వించదగ్గ విషయం. ఈ శంఖారావంలో ఏదైతే యువగలం పాదయాత్రలో కవర్ చేయకుండా మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ కలుపుకుంటూ పార్టీని ముందస్తుగా యుద్ధానికి సన్నద్దం చేయడానికి, ఎలక్షన్స్ లో విజయం సాధించడానికి భాగంగా ఈరోజు శంఖారావానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా మదనపల్లి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అదేవిధంగా జగన్ రెడ్డి గారు సిద్దం 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 అంటున్నారు. దేనికి సిద్దమండి జగన్ గారు? నిరుద్యోగ సమస్యలను పరిష్కరించిన దానిక, కార్మిక రైతాంగ సమస్యలను పరిష్కరించిన దానిక, కుటీర పరిశ్రమలు కుంటుపడడానికి మీరు చేయడం జరిగిందా? ₹2 ఉచిత విద్యుత్తుతో 2 ఫ్యాన్లు తిరగచ్చు, 4 బల్బులు వేయచ్చు, 2 టీవీలు వెలగచ్చు అని పెద్దగా ప్రతి సభలోనూ గలమెత్తి నినాదం చేసి ప్రజలను ఉత్సాహపరుస్తూ మీరు విజయానికి చేరువయ్యి ఈరోజు ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు? పోలవరం కంప్లీట్ చేశారా? పట్టిసీమ ద్వారా మా రాయలసీమ సమస్యను నీళ్లు మా నాయకుడు అందిస్తే ఆ నీళ్లను ఈ రోజు కూడా పారించకుండా మీరు సముద్రం పాలు చేశారు. దానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులు సిద్ధంగా ఉన్నారు మేము మన ఇంటికి పంపించడానికి. ఎక్కడైతే నిరుద్యోగ యువకులు వివిధ వర్గాలతో సమావేశాలు పెడుతూ వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుని 2024లో మన గవర్నమెంట్ వస్తే మీకు ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాము అని చెప్పి
ప్రజలకు వివరించడం జరిగింది. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేసినాడు. ఏ రోజు కూడా సామాన్య ప్రజలతో పోయి ఒక మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏంటి, నేను అధికారంలోకి వస్తే ఈ సమస్య మీకు తీరుస్తానని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈయన ఎక్కడికి బయలుదేరినా కూడా పరదాలు కట్టుకోవాలా, చెట్లు కొట్టేయాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయనకు సమస్యలు చెప్పే ప్రజలను నిర్బంధించి పోలీసు వారు ఆయన దగ్గరికి పోనీయకుండా చేసేది చూస్తున్నాం ఇప్పుడు. కానీ నారా లోకేష్ అన్న గారు ప్రతి నియోజకవర్గంలో వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులతో అందరితోన మీటింగులు పెట్టి ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళకి ఏం సమస్య ఉందో ఆ సమస్య వింటూ ఆయన ఏ సమస్య అయితే పరిష్కారం చేస్తామో ఆ సమస్య మాత్రమే తీసుకుని అప్పటికప్పుడు వాళ్ళకు ఈ సమస్య మీరు చెప్పినారు, ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేగాని మీలాగా ఉద్యోగస్తులు పోతే సమస్య అడిగితే తీర్చేద్దాం, ప్రతి ఒక్కరు సమస్యలు తీర్చేద్దాం అని చెప్పి ఈ రోజు మీరు చేతులు ఎత్తేసి ఒక్క సమస్య కూడా తీర్చకుండా ప్రజలను మోసం చేసినారు. కాబట్టి 2024లో లోకేష్ అన్న గారు చేపట్టినటువంటి శంకరావం కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తరఫున కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం ఇంటి నందు రెండవసారి చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, ప్రసాద్ బాబు, చంద్రశేఖర్, ముబీనా, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షమీం అస్లాం మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ మాత్రమే ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక నామినేటెడ్ పదవులు కేటాయించడంతో పాటు 7 ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను ఖరారు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన వెంటనే నేను మీతో ఉన్నానని చెప్పి జెండా పట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. మేమంతా తర్వాత వచ్చి చేరాము. కానీ ఈమె ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జెండా పెడతానే నేను ఉన్నానని చెప్పి జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ పార్టీకి మద్దతు పలికి మద్దతు కోసం చాలా కృషి చేసింది. అదిగాక మైనార్టీ దీనికి సంబంధించిన మన షమీం అక్క ఆమెకు ఇవ్వడము ఇప్పుడు ఖచ్చితంగా ఏం రుజువు అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మైనార్టీస్ల పక్షపాతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్ పక్షపాతం అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈమెకు స్టేట్లో మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అదేకాక మన స్టేట్లో 7 నియోజకవర్గాలకు ముస్లింస్ కేటాయించి ఆయన రికార్డ్స్ సృష్టించినారు. అదే అదర్ పార్టీస్ అయితే ఇంతవరకు వాళ్ళది ఇది ఏమీ లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ పక్షపాతి అని. ఈమె సేవలు కూడా చాలా వరకు ఆమె అది 25 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తూ తన టోటల్ జీవితాన్ని దీనికే ప్రజల సేవ కోసమే సరిపోతుంది. ఇంకా ఈ పొజిషన్ వచ్చిన తర్వాత కూడా ఆమె సేవను మేము కూడా ఉపయోగించుకొని ఆమె డైరెక్షన్లో, ఎందుకంటే ఆమె మనకంటే సీనియర్, ఆమె డైరెక్షన్లో మేము నడుచుకొని ఈ ప్రజలకు ఏ విధంగా మద్దతు సహాయం చేయాలా, ఏ విధంగా ఆమె వాళ్ళ ప్రజలకు తోడ్పాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము చేసుకుంటూ ఆమె అడుగుజాడలో నడుస్తూ మంచి పేరు మన మిత్రులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ తెస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన మదనపల్లి టౌన్లో అత్యంత సీనియర్ నాయకురాలు అయినటువంటి మన షమీం అక్క మొదట ఏపీ ఎండీసీ చైర్పర్సన్గా కొనసాగింది. తర్వాత రెండవ పర్యాయం కూడా అక్క చేసిన సేవను గుర్తించి మళ్ళీ రెండవ పర్యాయం కూడా అక్కకి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు అక్కని అభినందించడానికి గౌరవ మన మదనపల్లి సమన్వయకర్త అయినటువంటి నిసార్ అహ్మద్ అన్న వారు, మన వైస్ చైర్మన్ జింకా చెలకన్నారు, కౌన్సిలర్లు అందరూ కలిసి అక్కని అభినందించడం జరిగింది. అక్క దివంగత రాజశేఖర రెడ్డి పీరియడ్లో నుండి ఏ చిన్న సమావేశం ఉన్నా, ఏ చిన్న పార్టీకి సంబంధించి కార్యక్రమాలు ఉన్నా ఎల్లప్పుడూ పార్టీ కోసం తప్పిస్తూ పనిచేస్తూ ఈరోజు ఆ దిశలో నడుచుకుంటూ వస్తూ మన జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చిన తర్వాత కూడా పార్టీ సేవలకే అక్క జీవితం అంకితం చేస్తుంది. దాన్ని గుర్తించి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఏపీ దేశ చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి
మహిళలకి స్థానం కల్పించినటువంటి అందుకు ఒక నిదర్శనమే ఈరోజు మన షమీమక్క, తర్వాత చైర్పర్సన్గా ఈరోజు రావడమైన ఆయన ఇచ్చినది. వాళ్ళు ఇచ్చిన దీనికి తోడుగా మాకు ఎంపీ మిత్రునటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వాదంతో ఈరోజు మేము మదనపల్లిలో కొనసాగుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తే రాష్ట్రమంతటా మైనార్టీకి ఇచ్చిన ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలను కూడా ఈరోజు ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రి వారు నడిపిస్తున్నాం. అదేవిధంగా మనమందరము మన జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళలు ముఖ్యంగా గమనించి ఈరోజు ప్రతి ఒక్క మహిళకి ఒక గుర్తింపు రావాలి, సమాజం ముందుకు పోవాలని ఈరోజు ప్రాధాన్యత గుర్తించి ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి కృషి చేయాలని, అదేవిధంగా మన సార్ ఎంపీ మిత్రులను పెద్దిరెడ్డి రామచంద్ర కృషి కోరుకుంటూ ధన్యవాదాలు. ఎండీసీ చైర్మన్గా రెండో పర్యాయం రావడం మా అందరికి కూడా సంతోషకర విషయం. ఈరోజు మా నాయకులు అందరూ కూడా మా క్యాండిడేట్ కానీ అదేవిధంగా మా చైర్పర్సన్ కానీ అందరూ కూడా ఆమెకు అభినందించడానికి వచ్చినాం అందరం కూడా. మరి షమీమ్ అస్లాం రాజకీయ నేపథ్యానికి వస్తే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మరి ఉమ్మడి రాష్ట్రంలో మరి మహిళా ప్రధాన కార్యదర్శిగా మరి పనిచేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19లో కూడా కొద్ది కాలం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. మరి ఒక మైనార్టీ లేడీ దేంట్లో కూడా మేము తక్కువ కాదని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటాం. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రజా సమస్యలపై నలుపేరుగా పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జెండాను దుస్తంభాలపైన వేసుకొని అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొని ఈరోజు జగనన్న గారు దృష్టిలో పడి అదేవిధంగా యువ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర మంత్రుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఈరోజు రెండో పర్యాయం మరి ఈ యొక్క పదవి రావడం మా అందరికీ కాకుండా మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా ఒక ఆనందకర విషయం. ఆ భగవంతుడు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాగే మరి ఇంకా మంచి ఉన్నత పదవులు పోయి ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులోని సర్వీస్ చేస్తుందో ఇంకా ముందుకు పోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఏపీ ఎంటీసీ చైర్మన్గా రెండో పర్యాయం జగనన్న ఇచ్చినందుకు జగనన్నకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథున్ రెడ్డి అన్నకు తొలుత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఏమంటే మన మదనపల్లి సమన్వయకర్తగా ప్రతిపాదించిన మన నిసార్ అన్న ఆధ్వర్యంలో నిసార్ అన్న, అలాగే మన మనూజారెడ్డి, వైస్ చైర్మన్ జింకా చలపతన్న, అందరూ కౌన్సిలర్స్, అందరూ వైఎస్ఆర్సీపీ క్యాడరు ఇక్కడికి వచ్చినందుకు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు జగనన్న మీరందరూ కూడా గమనించండి, ఈ మైనార్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో ముందు 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. కార్పొరేషన్లు అయితే 11 కార్పొరేషన్లు ఇచ్చారు. దాంట్లో మహిళలకు పెద్దపీట వేశారు. ఎక్కడ చూసినా 50% మహిళలకు పైబడి ఈ రోజు అన్ని పదవులు ఇవ్వడం జరిగింది. జగనన్న మదనపల్లిలో నిసార్ అహ్మద్ గారిని ఈ రోజు కోఆర్డినేటర్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చూడాలా, ఇతర పార్టీలు ఇప్పటికి కూడా మైనార్టీలకు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. కానీ జగనన్న అలా కాదు. మైనార్టీలకు ముందు తీసుకుపోవడంలో జగనన్న 1 అడుగు కాదు 4 అడుగులు ముందున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినారు. కాబట్టి జగనన్న నేను తప్పకుండా జగనన్నకి, మిథునన్నకి, పెద్దిరెడ్డి అన్నకు రుణపడి ఉన్నాను. కాబట్టి నేను ఎప్పుడు పార్టీ కోసమే ఉంటాను. పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని శిరసు వంచి నడుచుకుంటానని తెలియజేసుకుంటూ అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురైన కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు వల్లి బస్సు, యువరాజు, శేఖర్, సద్గురుడు, కృష్ణయ్య, ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, రవికుమార్, ఇనాయతుల్లా పాల్గొన్నారు. పోలీసుల కథనం మేరకు మదనపల్లి రూరల్ మండలం చీకల బయలు పంచాయతీకి చెందిన శ్రీనివాసులు గత నెల 26వ తేదీ అదృశ్యమైనట్లు మామ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు గుర్తించామన్నారు.
చేశామన్నారు. శ్రీనివాసులు చేనేత కార్మికుడిగా పనిచేస్తూ సంపాదించిన మొత్తం మద్యంకు ఖర్చు చేసేవాడు. దీంతో శ్రీనివాసులు భార్య గీతమ్మలు ఘర్షణ పడేవారు. గీతమ్మ అదే పంచాయతీకి చెందిన ముదిమడుగు ప్రసాద్తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిపారు. కాగా వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనివాసుని హత్య చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసుని ప్రసాద్, గీతమ్మ ఆమె తండ్రి రామస్వాములు బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దోనబయలు కొండ సమీపంలో పూడ్చిపెట్టేశారు. శ్రీనివాసులు కనపడకపోవడంతో మామ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు గీతమ్మ వివాహేతర సంబంధం తెలుసుకుని శుక్రవారం ఉదయం ఆమె ప్రియుడు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా చేయించారు. అనంతరం హత్య కేసులో నిందితులు అయిన ప్రసాద్, గీతమ్మ, రామస్వామిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మండెం శ్రీనివాస్ అనే అతను లాస్ట్ మంత్ 26వ తేదీ మిస్ అయినాడు. ఆ మిస్సింగ్ కింద వాళ్ళ మామ వెంకటరమణ అనే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు మిస్సింగ్ కింద. మేము మిస్సింగ్ కింద కేసు కట్టి చెక్ చేస్తూ ఉన్నాము. మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు అంటే 9/2/24వ తేదీ సుమారు ఉదయం 9 గంటలకు ఒక ఆన్ ఇన్ఫర్మేషన్ పైన ఒక అతన్ని పట్టుకున్నాం మనం. ప్రసాద్ అని, అతని ముదిమడుగు ప్రసాద్ అని, ఏకిలా బై క్యాస్ట్. అతని కన్ఫెస్ పైన బాడీ రికవరీ చేశాం. తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు రికవరీ చేశాం. వారి వద్ద నుండి మోటార్ సైకిల్ ఒకటి, పార, బండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ డిసీజ్డ్ మండెం శ్రీనివాసులు గీతమ్మతో మ్యారేజ్ చేసుకుని చీకలబైలో కాపురం పెట్టినారు. ఇతను మండెం శ్రీనివాసులు మగ్గం నేసి బతికేవాడు. వాళ్ళిద్దరికి ఈ మధ్యలో గత కొన్ని రోజులుగా డిస్ప్యూట్ వచ్చింది. అది ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఆ డిస్ప్యూట్ వల్ల వాళ్ళకు సరిగా కాపురం చేసుకోకుండా కొంచెం నెగ్లెక్ట్. ఇతను దానికి బానిసై తాగుడుకు అలవాటు పడినాడు. సో వీళ్ళు ఏం చేశారంటే 26వ తేదీ ఇతను చీకలబైలు పోయి వాళ్ళ ఇంట్లో భార్య ఇంట్లో ఉండగా ఈమెకు వాళ్ళ విలేజ్ ఉంది చీకలబైలు దగ్గర, దిగువ దనబోయిలు, ఎగువ దనబోయిలు అని ఉన్నాయి. వీళ్ళు ఈ అమ్మాయిది ఎగువ దనబోయిలు ఆ రెండు ఆనుకొని ఉన్నాయి. ఈ మండెం శ్రీనివాసుల భార్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నాయి ప్రసాద్ అని అతనికి. అది అదును తీసుకొని ఇతను పోయి వచ్చి ఇంట్లో కనుక్కుంటే వాళ్ళ పేరమరకు ప్రసాద్కు ఫోన్ చేసింది. ప్రసాద్ వస్తా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ను, అంటే ఆమె గీతమ్మ వాళ్ళ ఫాదర్ను కూడా పిలుచుకొని, వాళ్ళ ఫాదర్ రామస్వామిని పిలుచుకొని వచ్చారు. అందరూ పథకం ప్రకారంగా అతన్ని రాత్రితో కొట్టి చంపేసి దాన్ని తీసుకుపోయి కొండల్లో ఇంటీరియర్ ప్లేస్లో ఎవరు చూడని ప్రదేశంలో తీసుకుపోయి బూడ్స్ పెట్టారు. ఆ కన్ఫెషన్ లో మా వాళ్ళు ఇన్స్పెక్టర్స్ కృష్ణయ్య, శేఖర్, తర్వాత వంటవన్ ఒల్లిపాస, తర్వాత యువరాజు, ఎస్ఐలు రవికుమార్, తర్వాత ఇవి కూటౌన్ వెంకట సుబ్బయ్య, ఇంకా మా సిబ్బంది అంతా కూడా ప్లాన్ ప్రకారంగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అందరూ కష్టపడి బాడీని రికవరీ చేశాం. ఆ బాడీని చంపిన వస్తువులు రికవరీ చేశాం. మోటివ్ ఫర్ ద అఫెన్స్ అంతా కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాం. తర్వాత ఇది పథకం ప్రకారంగా మర్డర్ చేసినారు, ఇంటెన్షన్ గా ఉంది కాబట్టి ఈ ముద్దాయిని ఇమ్మీడియట్ గా మా వాళ్ళు కష్టపడి పట్టుకున్నాం. సో ఇది హత్యానేరం కింద రుజువైంది కాబట్టి రిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు తమ కౌన్సిల్ ఎప్పుడు అండగా ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ వరపడ మనోజ్ తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ నందు పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ పమిళతో కలిసి యూనిఫామ్లను, చెప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డి రామకృష్ణారెడ్డి, ముబీనా, ప్రసాద్ బాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారంలు అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వీరికి ఎటువంటి అవసరం ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈరోజు మన మదనపల్లి మున్సిపాలిటీ రెగ్యులర్ వర్కర్స్కి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు కావచ్చు, వాటికి చెప్పులు కావచ్చు, సబ్బులు, నూనె ఇలాంటి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. దాని ప్రకారం ఈరోజు కూడా గౌరవ కమిషనర్ గారు కౌన్సిలర్ సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ అయితేనే, వాళ్ళకి రాసిన బెనిఫిషరీస్ అయితేనే సకాలంలో అందిస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కరోనా టైంలో కూడా చాలా బాధ్యతగా వాళ్ళ వర్క్ని నిర్వహించి మదనపల్లి పారిశుద్ధ్యంలో ఎటువంటి సమస్య లేకుండా చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో ఏమున్నా మేము మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా చూసుకుంటాం. అదేవిధంగా మన మున్సిపాలిటీ కూడా పారిశుద్ధ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. ఈరోజు మన మదనపల్లి పాలక సంఘంలో ఈ శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారికి ఇవ్వవలసిన యూనిఫామ్స్ కానివ్వండి, అలాగే చెప్పులు కానివ్వండి, ఇవి గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మున్సిపాలిటీ తరఫున ఇవ్వవలసిన అన్ని యూనిఫామ్స్ కానివ్వండి, చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి శాలరీస్ కూడా ఇన్ టైంలో పే చేయడం జరుగుతుంది. మన దగ్గర పనిచేస్తున్నటువంటి అటు అవుట్సోర్సింగ్ కార్మికులు కానివ్వండి, ఇటు రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి బకాయిలు లేకుండా మరి చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే నాన్ పిహెచ్ పనిచేస్తున్నటువంటి వర్కర్లందరికీ కూడా మరి 1000 రూపాయలు పండుగ సందర్భంగా ఇవ్వవలసిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా గత నెలలో జరిగినటువంటి కౌన్సిల్లో గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు వారికి మన 1000 రూపీస్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన బిల్లు ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అనుకోని కారణాల వలన మరి అకస్మాత్తుగా ఎవరైనా మన కార్మికులు ఎవరైనా చనిపోయినట్లయితే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇన్ టైంలో ఇచ్చే విధంగా మరి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలిగా దారం అనిత ఎంపిక కావడంపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆమెను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిహరన్, జగదీష్, నవాజ్, హర్ష, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నుండి దారం అనితకు ఈ కమిటీలో స్థానం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
జనసేనలో నా సేన నా వంతు అనే రాష్ట్ర స్థాయి కమిటీలో ఆమెకు సభ్యత్వం కల్పించినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి, మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జరగబోయే రోజుల్లో కూడా మా సభ్యులందరూ, మా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం ఇలాగే కలిసిమెలిసి ఉంటాము. జనసేనను పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో తీసుకుపోయి జనసేనకు సిద్ధాంతాలను బలపరుస్తూ మా శాయశక్తుల ప్రజలతో మమేకమై మా కుటుంబం ఇంకా పెద్దగా పెరిగి మాలో ఎలాంటి మనస్పర్ధలు ఇలాంటివి ఏమీ లేకుండా మేమందరం కలిసి ఐకమత్యంగా నియోజకవర్గాన్ని బలంగా తీర్చిదిద్దుతామని నాకు సహకరించినటువంటి జనసేన పార్టీకి కంచుకోటగా మదనపల్లి తీర్చుకుంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక నెరవేర్చుకుంటామని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నారా అనితా గారికి నా సేన కోసం నా వంతు కమిటీలో రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా వచ్చినందున ఘనంగా అనితక్క గారిని సన్మానించి, అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారిని మాకు 7-8 కష్టపడే జనసేన పార్టీ కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారితో కల్పించి దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. పవన్ కళ్యాణ్ గారితో మేము మాట్లాడినప్పుడల్లా మాకు ఎంతో సంతోషం. మాతో అంత సంతోషంగా నవ్వుతూ మాట్లాడింది మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని రోజు. ఆ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాకు మాటిచ్చారు, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం నేనైతే మీకు అందిస్తానని చెప్పి మాకు మాటిచ్చాడు. ఖచ్చితంగా మేము ఈ అవకాశాన్ని ఇంతలా కల్పించిన మా నాయకులు రామాంజనేయులు గారు కానీ, అనితక్క గారు కానీ, హరిప్రసాద్ అన్న గారు కానీ ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా వాళ్ళందరికీ మా మదనపల్లి జన సైనికుల తరపున అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సేన నా వంతు అనే కార్యక్రమంలో ఈ కమిటీ మెంబర్ గా మా దారం అనిత గారిని సభ్యురాలు కమిటీ మెంబర్ గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క మహిళను కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారన్న దానికి ఒక నిదర్శనం ఈరోజు దారం అనిత గారికి ఈ కమిటీ సభ్యురాలుగా ఇవ్వడం అనేది. ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ఇంకా ఆయన ఇచ్చిన ఈ పదవికి ఇంకా బాధ్యతగా పనిచేసి మంచి స్థాయికి తీసుకెళ్తారు. బాధ్యత అప్పగించక ముందే ఇంతగా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన అనిత గారికి ఈ రోజు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము మదనపల్లి నియోజకవర్గంలో ఆఫీసులో ఇక్కడ దారం అనిత గారిని సత్కరించి సన్మానం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. జై జనసేన. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్యాక్ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఈ సందర్భంగా మదనపల్లి జనసేన పార్టీ నుండి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా సేనకు నా వంతు అనే ఒక కమిటీకి నన్ను సభ్యులుగా నియమించినందుకు వారందరికీ సర్వదా కృతజ్ఞతలుగా ఉంటూ నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానని, అదేవిధంగా మదనపల్లిలో మా యొక్క టీం చాలా మంది ఈ యొక్క నా సేనకు నా వంతు వాళ్ళు స్వయంగా వాళ్ళు అకౌంట్స్ నుండి కూడా ప్రతి నెల ఎంతో పార్టీకి అందిస్తున్నారు. ఈ యొక్క సంఖ్యను ఇంకా మరికొంత పెంచి నా శాయశక్తుల ప్రయత్నించి జనసేన పార్టీకి బలంగా ఉంటానని నేను నా తరఫునటువంటి మా వాళ్ళందరినీ సహకరిస్తూ బలపరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.
కరాటే నందు 6 నెలల పాటు ఉచిత సర్టిఫికెట్ కోర్సు ఇవ్వడం జరుగుతుందని యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ తెలిపారు. నేడు ఆయన మదనపల్లె జిహాటి ఉన్నత పాఠశాల నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే నందు సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వారికి ఇన్స్పెక్టర్ గా అవకాశాలు ఉంటాయన్నారు. ఆత్మరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కోర్సును ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ నుండి ఈ కోర్సు ప్రారంభమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారము. యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఈ నెల 19వ తేదీ నుంచి కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ కోర్సుని ప్రవేశపెడుతుందన్నమాట. ఈ కోర్సు పూర్తి ఉచితంగా ఉంటుంది. మరియు ఎవరైతే 17 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఉన్నారో వారు ఈ కోర్సుని అప్లై చేసుకోవచ్చు. 6 మంత్స్ తర్వాత ఎవరైతే కోర్సు కంప్లీట్ చేస్తారో వారికి జూనియర్ ఇన్స్ట్రక్టర్ గాను సర్టిఫికేట్ మరియు జాబ్స్ అందివ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇది పూర్తిగా ఈ కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్ ఇన్స్ట్రక్టర్స్ రెడీ చేసి తద్వారా మన సొసైటీలో ఈ మార్షల్ ఆర్ట్స్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ యొక్క ప్రాముఖ్యత చాటడం కోసము మరియు యువతలో నిరుద్యోగిత తగ్గించడం కోసము యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మా వంతుగా కృషి చేస్తున్నాము. మరియు ఈ ఇన్స్ట్రక్టర్ కోర్సులో జాయిన్ కావడం కోసం ఈ నెల ఇప్పటి నుంచి 19వ తేదీ వరకు వీటి యొక్క రిజిస్ట్రేషన్ జరుగుతాయన్నమాట. ఇందుకు గాను ఫిజికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టెస్ట్లో పాల్గొని పాస్ అయిన వారికి మాత్రమే ఈ ఇన్స్ట్రక్టర్ మరియు సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఏమంటే 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ఫైల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఆ పైన చదువులున్నా కూడా బెనిఫిట్. మరియు ఇంతకుముందు ఎవరైనా కరాటీ కానీ వేరే ఏ ఇతర మార్షల్ ఆర్ట్స్ అయినా నేర్చుకుని మధ్యలో ఆపేసి ఉన్న వారికి కూడా ఈ కోర్స్ చేయడం వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. సో ఇంత చక్కటి అవకాశాన్ని మదనపల్లి ప్రజలు ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9399912367 లేదా డైరెక్ట్గా సంప్రదించడం కోసం మదనపల్లి జిఆర్టీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మదనపల్లి బెంగళూరు రోడ్ అన్నమాట. ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా వాట్సాప్లో మీరు కాల్ చేయొచ్చు. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను మంచి వాతావరణంలో విద్యార్థులు రాయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష జరుగుతున్న కేంద్రాలయాలను తనిఖీ చేసిన ఆర్డీఓ. వైసీపీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి షమీం అస్లాం. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కితాబు. రెండవసారి ఏపీ ఎండీసీ చైర్మన్ గా నియమితులైన షమీం అస్లాంను సన్మానించిన వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.